మంత్రి గారికి బాధ్యత లేదా? కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, కేబినెట్ మంత్రిగా ఉన్నారు కదా. 45 మీటర్ల కాంటూర్ లేకపోతే ఉత్తరాంధ్ర సుజల సమితి ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నుంచి అది ప్రాజెక్టు పూర్తిగా అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం తెలిసి కూడా మాట్లాడకపోతే దేనికున్నట్టు కేంద్రంలో మంత్రులు? సో ఇవన్నీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి. దేని మీద పొరపెట్టుకున్నా అసలు ఏం చేస్తున్నట్టు అనేటువంటిది ప్రజల తాలూకు ప్రశ్న. నేను చెప్తుంది కాదు, దేశ ప్రజలు చెప్తున్నారు, నా అభిప్రాయం కాదు. ఒకసారి మీరు జాతీయ మీడియాలోనో లేదా ప్రింట్ మీడియాలోనో లేదా ఒకసారి వివిధ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనో ఒకసారి మీరు చూస్తే ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది నేను కాదు, దేశ ప్రజలు ఏమనుకున్నారో ఒకసారి చూడండి. ఆయన ఏదో ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినో లేకపోతే నేను చెప్పాను కదా, ఆయన మొదట్లో ఆయన మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు మేము అందరం సంతోషపడ్డాం, ఈ ప్రాంతం నుంచి ఒక గొప్ప అవకాశం వచ్చింది యువకుడికని. కానీ ఈరోజు చూస్తుంటే కొంత తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వారి వ్యవహార శైలి అలా ఉంది. సో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటిది ఎంతమంది ప్రజలు ఆయన రాజీనామా చేయమని చెప్పి దేశ ప్రజలు కోరుతా ఉన్నారు అనేటువంటిది ఒకసారి చూడండి. 100% కోరుతాం. ఒక ఫ్లైట్ కూలిపోతే సహజంగా ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లేదు అసలు 15 సంవత్సరాల నుంచి. దాదాపు 260 మంది చనిపోయారు. అసలు ఆ రోజే చెయ్యాలి. కొన్ని కొత్త తెలియదో లేకపోతే ఇంకోటో చేయలేదో, పైన వద్దన్నారో చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, లోకేష్ వద్దన్నాడు, మరి నాకు తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. దగ్గర 10 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్లస్ రెండోది ఆ ఫ్లైట్ రెగ్యులేషన్స్ ఎవిడెన్స్లో పెట్టి ప్రజల తాలూకా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాను. నేను గతంలోనే చెప్పా, ఎర్రబుక్కు దాని పని తీసుకుంటా పోతుందని. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరిని మేము వదిలిపెట్టట్లేదు, పెట్టము, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ వాళ్ళు చేశారు కనుక మనం చేయాలనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. 151 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇక్కడ పేర్లు అవసరమా? టైం వేస్ట్ భయ్యా. నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా నేను వదిలిపెట్టాను. ఎందుకంటే తల్లి బాధ ఆవేదన చూసిన వాడిని. మా అమ్మ ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కానీ ఒక్క పోస్టింగ్ కానీ ఒక్క కాంట్రాక్ట్లో ఏనాడు తల్లి ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి తల్లిని శాసనసభ సాక్షిగా అవమానిస్తే నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. వాళ్ళు అవమానించారని మనం అవమానించకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి, మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ మనం ఉన్నోళ్ళందరం మర్చిపోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరినీ గౌరవించాలి. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మహిళల్ని సమాజంలో గౌరవిస్తేనే ఆ సమాజం డెవలప్డ్ సమాజం అవుతుంది. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు పదే పదే. విలువలు కూడిన భారత్ ఉంటేనే వికసిత్ భారత్ మనందరం సాధించగలుగుతాం. అందుకే కలిసికట్టుగా ముందరికెళ్దాం. వాళ్ళన్నారు కనుక మనం అనాల్సిన అవసరం లేదు. మన రూటే వేరు, మన స్టైలే వేరు. 164 రికార్డులు కూడా బద్దలు కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన ఘన స్వాగతం పలికిన డాలస్ టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, లాస్ట్ ఫర్ ద బెస్ట్ భయ్యా. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దల మావయ్య. సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఆయన స్టైలే వేరు. బోలా శంకరుడు మనసులో ఉంది చెప్పేస్తాడు,
మనసులో ఉంది చెప్తాడు, ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుతాడు, నన్ను కూడా అట్లనే చూసుకుంటాడు. మనందరి బాలయ్య, నా ఒక్కడే ముద్దల మావయ్య. జై